నేనే లక్ష్మీపతిని. నమస్కారం. రండి బాబు రండి. మనతో పాటు ఉన్నారు ఒక చిన్న ఆర్జీవి. హాయ్ చింటూ. హాయ్. రారా గజ్జుకుక్కద్దా. నాకుండవు, నీకు తెలుసు కదా, కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీ లైక్ సీఎంకే నేనే. ఓహో ట్రాన్స్ నువ్వు. అదేం చెప్పడు చెప్పా. అంటే మనుషులు వేరు నేను వేరు అని చెప్తున్నాను. నువ్వు వేరు. ఓకే, నువ్వు అన్నం తినట్లేదా అయితే? గడ్డి తింటున్నాను. బాబోయ్ ఏం చెప్పారు సార్ మీరు? నా మూవీ టీమ్ అండ్ టీమ్ కాదు థీమ్. అదే టీమ్ అన్ని మా డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఇట్లా తల్లి మూవీ మా మూవీ నేమ్ డైరెక్టర్ చెప్పు పోనాదనే తెలుసా? నిషి. నిషి. సో చింటూ తీసాడు నిషి. చింటూ ఒళ్ళంతా కసి. నీ కసి నాకు అర్థమైంది బామా. కసి. ఓకే, డైరెక్టర్ గారితో మాట్లాడదాం. హాయ్ అండి. చింటూ, మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? అంటే నైట్ 12 గంటలకు వచ్చింది, 10 గంటలకే పడుకున్నా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో నేను అందరిలా కాదు, నేను వేరు, నేను గడ్డి తింటాను అని అన్నాడు. సో అరే ఏంట్రా ఇది? నేను గడ్డి తప్పించా. నేను చింటూ ఎంత మెంటలోడో నేను అంతకన్నా మెంటల్ దాన్ని. సరిపోయారు ఇద్దరును. ఇప్పుడు తింటే నువ్వు తెగించావు కదా. అని ఎవరికైనా చూపించండి రా. హారిక గారు చూడ్డానికి క్యూట్ గా ఉన్నారు, బాగున్నారు. మీకు ఇదేం పోయేకాలం అండి, చింటూతో తీశారు. తనకే యాక్టింగ్ ఓకే, యాక్టింగ్ పర్పస్ స్టోరీ విన్నాము, మనకు ఓకే అనిపించిన తర్వాత ఎదుటి వాళ్ళు ఎవరు యాక్టింగ్ చేయడానుకున్నా మనం ఓకే చేయాలి కదా. జస్ట్ మనం యాక్టింగ్ పర్పస్ చింటూ అందరికి కనిపించే చింటూ వేరే, ఈ మూవీలో మాత్రం చింటూ వేరే. ఓహో, లేడీ గెటప్ వేసుకుని తిరుగుతాడు ఏంటి బయట? మూవీలో మీరు నెగిటివ్ చూసారు కాబట్టి మీకు నెగిటివ్ ఒకటే కనిపిస్తుంది, దాని వెనకాల ఇంకా పాజిటివ్ చాలా ఉంది. మా ఇంటి పక్కన మా అమ్మ ఉంది పిలిపించిన బావ అని. అయినా ఓకేనా నీకు? అయినా ఓకే. నువ్వు పిలిచిన ఓకే. నేను వేసేసాడు, బాగా వేసేసాడు. సినిమాని అన్నావు. ప్రతి మనిషికి గోల్ ఉంటుంది, నాకైతే గోల్ ఉండదు. అందుకని ఒక గోల్ ఉంటే దానికోసమే పరిగెత్తాలి కదా. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? అంటే ఇంటర్వ్యూలకు నేను రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీలాంటి అందమైన అమ్మాయిలు చూడడానికి వస్తాను నేను ఇంటర్వ్యూకి. నేను కూడా ఒక అందమైన అబ్బాయి ఉంటే రావాలనిపిస్తుంది కదా నాకు కూడా. మరి దాన్ని చూస్తేనే తెలుస్తుంది. నీకు కరువు ఎందుకు ఎక్కువ ఉంది? నీకు అనిపించింది ఎప్పుడన్నా నాకు కరువు ఎక్కువ ఉంది అని? నాకు అలా అనిపించదు కూడా. నాకు అనిపిస్తుంది నేను చూస్తే. 10 మంది అమ్మాయిలుతో ఒక మూవీ తీస్తా అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. మీలో అంత మానవత్వం ఉందా? బయట తింటావు, ఆ కమెంట్స్ లో తింటావు, అమ్మాయిల్ని మింగేసేలా చూస్తావు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎంటర్టైన్మెంట్ ఉందా, కామెడీ ఉందా, లేకపోతే ఓన్లీ ఎంతసేపు ఈ అమ్మాయిల గోలేనా? అమ్మాయిల గోల్ ఎక్కువ ఉంటుంది మన దాంట్లో. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఏ మాత్రం మొహమాటం లేకుండా మాట్లాడుతావు. చెప్తున్నాగా నాకు సిగ్గు శరం ఏం లేదు. ఓకే, ఎంజాయ్ లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.